గాజువాక ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో భారీ అగ్ని ప్రమాదం. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. నిరంతరాయంగా శ్రమించి 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది దువ్వాడ ఎస్ఐ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ సంఘటన గురించి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గోపికృష్ణ మాటల్లో విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపికృష్ణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, 10 గంటల ఫైర్ స్టేషన్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మనకి బ్లాక్ నెంబర్ ఎఫ్ లోనే, ఆటోనగర్ బ్లాక్ నెంబర్ ఎఫ్ లోనే స్క్రాప్ గోడౌన్ లో ఫైర్ అయిందని 4 o'clock కి ఫైర్ కాల్ వచ్చిందండి. ఫైర్ కాల్ వచ్చిన వెంటనే మేము ఒక వాటర్ ట్యాంకర్ టర్న్అవుట్ చేసాము. వాటర్ ట్యాంకర్ టర్న్అవుట్ చేసిన తర్వాత మా వాళ్ళు చూసి దీనికి సరిపోదని చెప్పేసి ఇంకో 2 వాటర్ ట్యాంకర్లు కావాలని చెప్పారు. ఆల్రెడీ 10 గంటల నుంచి కూడా ఒక బండి టర్న్అవుట్ చేసాము. అది కూడా సరిపోదని చెప్పేసి మేము మరిపాల నుంచి కూడా ఒక వాటర్ లారీని చెప్పామండి. అది సరిపోదని చెప్పేసి ఇంకా విశాఖపట్నం నుంచి కూడా వాటర్ బౌజర్ ఒకటి పంపించాము. ఈ 4 బండ్లు మాకు పనిచేస్తున్నాయి. ఇంకా అదనంగా BHEL నుంచి వాటర్ ట్యాంకర్ రప్పించాము. అలాగే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా ఒక వాటర్ ట్యాంకర్ రప్పించడం జరిగిందండి. ఈ 6 బండ్లు ఇక్కడ కంటిన్యూస్ గా వర్క్ చేస్తాయి. వాటర్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. కాకపోతే వాటర్ సోర్సెస్ కి వెళ్ళి తీసుకొని వచ్చి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఇంకొక గంట గడిలో ఫైర్ ఫైటింగ్ మొత్తం ఆపేస్తామండి. ఫైర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ప్రమాదం ఎలా జరిగిందంటే మనకి ఇంకా తెలియలేదు. మేబీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుకుంటున్నాం. లోపల ఎవరు మనుషులు కానీ ఎవరికైనా దెబ్బలు తగలడం అటువంటిది ఏమీ జరగలేదు. ఆస్తి నష్టం ఇంకా మనకు తెలియదండి. ఓనర్స్ తో మాట్లాడిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. సమ్మర్ లో నివారణ చర్యలు అంటే జనాలు స్పందించాలి. ఇమ్మీడియట్ గా ఏమి జరగకుండా చూసుకునేటట్టు ప్రవర్తించాలి. గుడ్ హౌస్ కీపింగ్, గుడ్ మానిటరింగ్ ఉన్నట్టయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా మనం నివారించవచ్చండి. మానిటరింగ్ ఉండాలి కంటిన్యూస్ గా. మనకెందుకు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి, ఎండాకాలం కాబట్టి. ఓకేనా?